నమస్కారం. అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మదర్స్ డే నాడు చూసిన వాళ్ళు ఓకే వెరీ గుడ్ అనుకుంటారు. మిగతా రోజుల్లో కూడా మనకి మదర్స్ డే, ఎందుకంటే మనం విదేశీలాగా తల్లిని ఒకే రోజుని గ్రీట్ చేయడం కాదు, మనం రోజు ముఖ్యంగా భారతీయులు అమ్మని గౌరవిస్తాం. మాతృదేవో భవ అంటారు, తర్వాతే పితృదేవో భవ. అంటే అన్నిటినీ భరించేది తల్లి. ఇప్పుడు ఈ భూమిని భూదేవి అంటున్నారు, భూదేవుడు అనట్లేదు. అన్నిటినీ భరించి కడుపులో పెట్టుకుని కాపాడుతుంది తల్లి. అటువంటి తల్లితోటి మనం ఎంత బాగుంటే భవిష్యత్తులో ఆ తల్లి ఎక్కడున్నా మనల్ని అంత ఆశీర్వదిస్తుంది. ఎక్కడైనా మీరు చూడండి, రాధాకృష్ణులు అంటారు, కృష్ణరాధలు అంటారు, పార్వతీ పరమేశ్వరులు ముందు తల్లి. సో సీతారాములు అంటారు, రామసీత అనట్లేదు. సో మనకి ఈ మదర్స్ డే అనేది ప్రత్యేకంగా అవసరం లేదు, కానీ మరి ఈ జనరేషను మదర్స్ డే, ఫాదర్స్ డే, థ్యాంక్స్ గివింగ్ డే ఇట్లాంటివన్నీ పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజుని అమ్మ గురించి మాట్లాడుకుందాం. మనం అమ్మ అనగానే అనాదిగా మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది అద్భుతమైన కవిత్వాలు రాశారు, పాటలు రాశారు, కథలు రాశారు. నేను కథకుడిని కాదు, కానీ ఒక సైకాలజిస్ట్గా అమ్మ మనకి ఎంత అవసరం, అమ్మ ఆశీస్సులు మనకి ఎంత అవసరం, అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఎంత అవసరం అనేది నేను మాట్లాడతాను. ఈ మధ్య పేపర్లో ఒక వార్త చదివాను. నిజంగా ఆ రోజు చాలా డిస్టర్బ్ అయ్యాను, నేనే కాదు అందరూ చాలామంది. అదేంటంటే ఒక పెద్ద మనిషి, ఆయన టీచర్, ఆయన తన తల్లికి 80 ఏళ్ళు దాటాయి, ఏ పని చేయలేదు. మరి ఆమెకి సేవలు చేయాలని ఆమె డాక్టర్లు మళ్ళీ మందులు ఇప్పించాలని తీసుకెళ్ళి వరండాలో ఆమెని పడేశాడు. ఆమె తాగడానికి నీరు కావాలన్నా, స్నానం చేయాలన్నా, మరి ఏ పనికైనా నీళ్లు కావాలన్నా ఆ వరండాలో వదిలేశారు. ఈ భార్య భర్త ఇద్దరు. చివరికి ఊర్లో వాళ్ళు చూసి తల్లి విలువ తెలిసిన వాళ్ళు, భారతదేశంలో తల్లిని గౌరవించినట్టుగా ఏ దేశంలోనూ గౌరవిస్తారని అనుకోండి నేను. అంటే ప్రేమ అభిమానం ఉండొచ్చు, కానీ ఈ ఓల్డేజ్కి పంపడం, ఓల్డేజ్ హోమ్కి పంపడం, ఇవన్నీ కూడా ఇతర దేశాల్లో, మన దగ్గర లేదు. కొంచెం ఇప్పుడు మనకి కలికాలం వచ్చింది, ఇక్కడ పంపకూడదండి. సో చివరికి ఊరి వారంతా చూసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారండి ఈ హెడ్ మాస్టర్ గారి మీద. ఈయన వీళ్ళ అమ్మని బయటపడేశారు అని తీసుకెళ్ళారు. సరే, తగిన చర్య తీసుకున్నారు. ఇటువంటి వారికి రేపు వాళ్ళ పిల్లలు కూడా ఖచ్చితంగా ఇదే ట్రీట్మెంట్ ఇస్తారు. వేరే మనం ఆలోచించక్కర్లేదు. ఈ ప్రపంచంలో మనకి ఎవరైనా దేవుడు ఉన్నాడు అంటే అది ఏ మతమైనా సరే, మొట్టమొదట తల్లి, తర్వాత తండ్రి. ఆ తండ్రి కూడా ఎవరు? అమ్మ చెప్పింది, ఇదిగో ఈయన మీ నాన్న. కానీ మనల్ని నవమాసాలు మోసి, మనల్ని ఇలా చేతుల మీద పెంచి, మన కోసం తను తిండి కూడా త్యాగం చేసి పెంచుకొచ్చిన తల్లిని దూరంగా పెడుతున్నారట. అసలు ఊహించడానికి కూడా ఇది. ఈ సందర్భంగా చిన్న కథ జంజాల గారు చెప్పారు. ఇది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. సరే, ఇది మామూలు విషయమే. ప్రేమించిన తర్వాత ఒకసారి ఆ ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు, తల్లిని పరిచయం చేశాడు. తల్లి ఆ అబ్బాయి చాలా క్లోజ్. వాడు ఏది అడిగినా అమ్మ భుజం మీద చేసి మాట్లాడడం, ఆవిడ కూడా నా బంగారు 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 అంటారు. ఈ క్లోజ్నెస్ ఈ అమ్మాయి భరించలేకపోయింది. రేపు పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ అమ్మనే పక్కన పెట్టుకుంటాడు, ఇక నన్ను దూరంగా ఉంచుతాడు, నా ప్రేమ అంతా నేను అతను అనుభవించలేను, ఎలాగైనా ప్లాన్ చేయాలి, ఆమెను దూరంగా పెట్టాలి. తల్లి ఒక్కతే ఉంది. సరే, ఒకరోజు ఈ అమ్మాయి రమ్మన్న సమయానికి రాలేదు. ఎందుకు రాలేదు? నేను మా ఇంటికి ఒక కోయవాడు వచ్చాడు, జాతకాలు చెప్తున్నాడు, నేను జాతకం చెప్పించుకున్నాను. ఏం చెప్పాడు? ఏం లేదు, నువ్వు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావు,
తప్పకుండా నీకు అబ్బాయితో పెళ్ళి అవుతుంది, మీరిద్దరూ కలకాలం జీవిస్తారు. అయితే దీనికి ఒక చిన్న హోమం చేయాలి. ఆ హోమంలో ఒక చాలా పవిత్రమైన ఒక వస్తువుని అందులో వేయాలి. ఏమిటి అది అని నువ్వేమనుకోనంటే చెప్తాను. ఏమనుకోని చెప్పు. అది మీ అమ్మగారి గుండెకాయ. అయ్యయ్యో అదేంటి, అలాంటి హోమాలు అలాంటి యజ్ఞాలు ఏమి ఉండవు. చూడు నీ ఇష్టం, మన ఇద్దరు పెళ్ళి అవ్వాలంటే అది ఉండాలి. తను నేను మాట్లాడతాను మా అమ్మతోటి అని ఇంటికి వెళ్ళి, అమ్మ నీకు తెలుసు కదా అమ్మాయి అంటే నాకు ఇష్టం. అవును బంగారు, నీకు ఏం చేయమంటే అది చేస్తాను, నేను తప్పకుండా చేసుకో, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి, అమ్మాయి కూడా బంగారంలా ఉంది అని. ఏం లేదమ్మా, నేను దాని గురించి అమ్మాయితో చెప్తే అమ్మాయి ఒక మహాపండితుడిని అడిగింది, యజ్ఞం ఏదో చేయాలి, ఆ టైంలో చేసే హోమంలో నీ గుండెకాయను వేయాలట. బాబు అలాంటివి ఏమి ఉండవయ్యా, నీకు తెలియదమ్మా ప్లీజ్. ఆవిడేదో కూరగాయలు తరుగుతుంది, టప్మని కత్తి తీసుకుని ఆమె గుండె మీద ఇట్లా కొట్టి గుండెకాయని తీసుకుని పరిగెడుతున్నాడు అమ్మాయి దగ్గరికి. అక్కడ ఒక గుమ్మం ఉంది, కాలు తగిలి కింద పడ్డాడు. ఆ గుండె అలా జారి అలా దొర్లుకుంటూ వెళ్ళింది. అందులో నుంచి వాయిస్ వచ్చిందిట, బాబు నీకేమైనా దెబ్బ తగిలిందా. సో తల్లి ప్రేమ అలాంటిది. వీడు స్వార్థంతో తన భార్య చెప్పిందని బయటకు పంపి, గుర్తుపెట్టుకోండి తల్లిని బయటకు పంపితే, ఇప్పుడు ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, నేను మా అత్తగారిని భరించలేని అని ఏ కోడలైనా స్టేట్మెంట్ ఇచ్చినా గట్టిగా చెప్పినా బయటకు పంపించినా ఆ కోడల్ని పనిష్ చేయమని ఈ మధ్యనే వచ్చిందండి. సో కాబట్టి మనం ప్రేమగా ఉందాం. అమ్మ ప్రేమ అనేది అన్కండిషనల్ లవ్ అండి. షరతులు లేని ప్రేమ ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో అమ్మ మాత్రమే ఆ ప్రేమ అందించదు. అందుకని అమ్మ బర్త్డే నాడు లేకపోతే మదర్స్ డే నాడు కాకుండా రోజు లేవగానే అమ్మకి దండం పెట్టండి. లేదండి ఈ వయసులో ఏం పెడతాము అని నవ్వుతూ పలకరించండి, విసుక్కోవద్దండి, సంతోషంగా ఉంచండి. ఆమె మనం చరిత్రలో మనం చూస్తున్నాం, శివాజీ అంత గొప్పవాడు అవడానికి కారణం తల్లి ప్రేమ. జిజియాబాయి, మహాత్మా గాంధీ అంత గొప్పవాడు అవడానికి తల్లి పుత్లిబాయి. ఇలా చరిత్రలో మీరు చూస్తే తల్లి పెంపకంతో అద్భుతాలు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అట్లాగే నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ సలహాలు ఇచ్చుండొచ్చు, బట్ స్వరూపరాణి తల్లి ఇచ్చిన సలహాలు సందేశాలు. అలాగే భగత్ సింగ్ అండి, దేశం కోసం నువ్వు ప్రాణాలు అర్పించినా కూడా నేను సంతోషిస్తాను దేశం కోసం అని చెప్పి తల్లి విద్యావతి చెప్పింది. మరి ఉద్యోగం చేయనైనా ఏదో మమ్మల్ని చూసుకో, నువ్వు ఏమైనా సరే నీ ఫలానా ర్యాంక్ తెచ్చుకోవాలి, ఫలానా ఇవేమీ లేవండి. వాళ్ళు దేశం కోసం, మనం పుట్టింది దేశం కోసం. అట్లాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్ ఇవన్నీ పెట్టాడు. ప్రభావతీదేవి తల్లి, వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్డ్ బై మదర్స్ అండి. మదర్స్ ఇన్ఫ్లుయెన్స్తో అద్భుతాలు చేసిన వాళ్ళు. అట్లాగే మొరార్జీ దేశాయ్, తండ్రి చిన్నప్పుడే ఆత్మహత్య చేసుకున్నాడండి, తల్లి ప్రోత్సాహంతో అతను అద్భుతాలు చేశాడు. లాల్ బహదూర్ శాస్త్రి నిరుపేద, తల్లి ప్రోత్సాహంతో అద్భుతాలు చేశాడు. అట్లాగే మన ప్రధానమంత్రి గారు మరి నరేంద్ర మోడీ గారు, తల్లి హీరాబెన్. ఇప్పటికీ పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఏం వచ్చినా తల్లి దగ్గర ఆశీస్సులు తీసుకుంటాడు. ఈ సక్సెస్ఫుల్. అట్లాగే ఆషియమ్మ జైనులా బుద్దీన్ అని ఆమె కుమారుడు మన ఏపీజే అబ్దుల్ కలాం. ఇవన్నీ మనం వింటుంటే అనిపించింది, వీళ్ళు సక్సెస్ అయిన వాళ్ళందరూ చూడండి, డెఫినెట్గా దేర్ ఇస్ మదర్ హ్యాండ్ బిహైండ్ దట్. అట్లాగే అమితాబ్ బచ్చన్ మదర్ తేజ్ బచ్చన్, అట్లాగే కపిల్ దేవ్ తల్లి గారు రాజ్కుమారి, అట్లాగే రజనీ టెండూల్కర్ సన్ సచిన్ టెండూల్కర్. సో వీళ్ళందరూ కూడా మదర్ని ఒక దేవతలా చూశారండి, కనిపించే దేవతని. గాడ్ కెనాట్ బీ ఎవ్రీవేర్, దేర్ ఫార్ ఈ క్రియేటెడ్ మదర్స్ అంటారు. గాడ్ కెనాట్ బీ ఎవ్రీవేర్, తను అన్ని చోట్ల కనపడలేడు కాబట్టి మదర్ని సృష్టించాడు. కాబట్టి ఆ తల్లి ఉన్నవాళ్ళు అదృష్టవంతులు.
ఆ తల్లితోటి మనస్పర్ధలు ఉన్నా ఆమె మనల్ని క్షమించాలి. మనం క్షమించాల్సిన ఇదేం లేదు. ఆమెతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. మరి రోజు పేపర్లలో న్యూస్ చదువుతుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఈ మధ్య ఒక అబ్బాయి తల్లి మటన్ సరిగ్గా వండలేదు అని చంపేశాడండి, తల్లిని చంపాడు. అలాగే మరో అబ్బాయి తల్లిని తండ్రిని పాకెట్ మనీ ఇవ్వలేదని, వాడు హీజ్ ఏ కాలేజీ డ్రాప్ అవుట్ అండి. వాడికి డబ్బు కావాలి సిగరెట్లు కాల్చడానికి, మందు కొట్టడానికి, ఫ్రెండ్స్తో బైక్లో తిరగడానికి. నాన్నని అడిగాడు, నాన్న ఇవ్వలేదు. ఆ నాన్నని స్విమ్మింగ్కి తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచేశాడు, చచ్చిపోయాడు. తర్వాత డెడ్ బాడీని తీసుకొచ్చి ఇంట్లోనే పాతి పెట్టాడు. తల్లి చూసింది, తల్లి ప్రేమ వాడిని ఎంత తిట్టింది, కొట్టింది, కానీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంటే వీడిని కూడా పోలీసులు పట్టుకెళ్తారని. వీడే చెప్పాడమ్మా, నువ్వు చెప్పావంటే నాన్న పోయాడు, నేను పోతాను, నీ బతికేంటో ఆలోచించు అని చెప్పలేదు. నాన్న ఆయన స్కూల్ టీచర్, ఏవో పెన్షన్ డబ్బులు వచ్చాయి, అవి నాకు ఇయ్యి అన్నాడు. నేను ఇవ్వనమ్మా అని బెదిరించాడు. చివరికి ఆమెను కూడా చంపేశాడు. అంటే రాను రాను మానవతా విలువలు మంట కలిసిపోతున్నాయి. అలాంటి సందర్భాల్లో ఇలాంటి కార్యక్రమాలు, అలాగే చక్కని ప్రవచనాలు, ఇవన్నీ మనం విని మీరు అద్భుతాలు ఏమీ చెయ్యక్కర్లేదు, ఇంట్లో వాళ్ళని గౌరవించాలి. ఈ మదర్స్ డే, ఫాదర్స్ డే ఇటువంటివి ఏంటంటే కనీసం అంటే విదేశాల్లో వాళ్ళంతా ఎక్కడో ఓల్డేజ్ హోమ్లో ఉంటారు. ఆ రోజు వెళ్ళి మమ్మీ ఐ లవ్ యూ అని చెప్పి ఒక ఫ్లవర్ ఇవ్వడం. మనం వాళ్ళలా కాదు, మనం రోజు లవ్ చేద్దాం, వాళ్ళ ఆశీస్సులు తీసుకుందాం. ఎవ్రీడే లెట్ us టేక్ దేర్ బ్లెస్సింగ్స్. ఓకే, మాతృదేవోభవ, పితృదేవోభవ. నమస్కారం, సెలవు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా, సలహాలు ఉన్నా, సందేహాలు ఉన్నా మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పెడితే నేను తప్పకుండా మీకు వాటికి సమాధానం ఇవ్వగలుగుతాను.